హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హాఫ్ డేస్ కదండి, పిల్లలు 7:30 ఆ టైంకి అయితే వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళాలంటే మనం కొంచెం త్వరగానే లెగవాలి కదా. ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే నేనేం చేయలేదు. లేవడానికి 5కి అయితే లేచాను. టిఫిన్కి ఏం నానపెట్టలేదండి. అందువల్ల నేను టిఫిను ఈ పిల్లల కోసం ఏమైతే చేయలేదు. బయట నుంచి అయితే తెప్పించాను. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్క బట్టలన్నీ కూడా అయితే తీసి మడత పెట్టేస్తున్నాను. అక్కడ సర్దుకుంటే ఇల్లంతా కూడా నీట్గా అయితే ఉండిపోతుంది కదండి. ఇక్కడ వచ్చేసి పక్క బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఒకసారి ఈ బెడ్షీట్ అంతా కూడా ఇచ్చి మళ్ళీ ఒకసారి అయితే వేసాను. ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. అలాగని టీవీ దగ్గర ఉన్న ఆ సౌండ్ బాక్సులు, టీవీ అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే ఇంకా పని అయితే మొదలు పెట్టుకున్నాను. ఈరోజు బట్టలు కూడా కొంచెం ఆలస్యమైనవన్నీ ఉతకటం అయితే ఆ పరుపు మీద వేసింది బెడ్షీట్ అయితే కాదు, మందంగా ఉంటాయి కదండి దుప్పట్లు, అవి అయితే ఒకటి వేశాను. ఈ సమ్మర్కి కొంచెం మెత్తంగా ఉంటాయి అని చెప్పేసి అవి అయితే వేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అటొక వస్తువు ఇటొక వస్తువు వేస్తూ ఉంటారు. ఇంకా ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళు వచ్చేళ్ళకి మరలా ఎక్కడ పెట్టేసుకుంటున్నారండి. ఇక్కడైతే అవన్నీ బెడ్షీట్లు అవన్నీ కూడా అయితే మడత పెట్టేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయండి. నైట్ అయితే గిన్నెలు ఏం తోమలేదు. కొంచెం గొంతు అనేది వాయిస్ మారిపోయింది, జలుబు చేసిందండి. ఎందువల్ల అంటే కొంచెం కూలింగ్ వాటర్ తాగాను. నాకు కూలింగ్ వాటర్ తాగితే వెంటనే గొంతు ట్యాన్సెస్ అంటారు కదా, అవి వాస్తాయి. అదే కాకుండా జలుబు వెంటనే వచ్చేస్తుంది. ఈ మధ్య ఏందో అలాగైతే వస్తున్నాయండి, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా సాల్ట్, కల్లుప్పు డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి గిన్నెలు అయితే వేశాను. అవన్నీ క్లీన్ చేయాలి. ఇక్కడేమో గ్యాస్ బండ అవన్నీ ఉన్నాయి కదా, సిలిండర్ దగ్గర అవన్నీ తీసి డబ్బాలన్నీ కూడా ఒకసారి అయితే తీసేసి ఇదంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇట్లాగా నేను 2 వారాలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మాకు ఇల్లు ఏంటంటే ప్లాస్టింగ్ అయితే లేదు. ఈ గ్యాస్ బండ 2 అరమరలు మాత్రమే ఉంటాయి. వాటిలో వరకు నీట్గా ఉన్న వాటిల్లోనే ఎక్కడివి కూడా అయితే సర్దేసుకుంటున్నాను. ఇక్కడ అంతా నీట్గా ఊడ్చేసిన తర్వాత తీసినవన్నీ కూడా అయితే పెట్టేసిన తర్వాత గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి వాటి మీద ఉన్న స్టాండ్లన్నీ కూడా తీసి గిన్నెలు తోమటానికి అయితే వేసేసాను. ఇదిగోండి ఇక్కడ ఏమో అంతా క్లీన్ చేసేసాను. గ్యాస్ అదంతా కూడా షింక్ దగ్గర ఇట్లా ఫోర్స్గా వస్తుంది కదా, ఇట్లాగా ట్యాప్ లాగా, ఇది కూడా అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత చూడండి, కొత్త దానిలాగా ఉంది కదా. ఎలాగైతే తీసానో మరలా అలాగనే పెట్టేస్తున్నాను. చాలా బాగుందండి. క్లీన్ చేసిన తర్వాత ఒక వారం అయితే అయింది క్లీన్ చేయక. జిడ్డు పట్టేసింది. పిల్లలు ఏంటంటే ఈ వాటరు దాని నుంచి వచ్చే వాటర్ ఫోర్స్గా వస్తాయి కదా, దాంతో ఆడుతూ ఉంటారు పిల్లలు. ఇంకా ఆడుకున్నప్పుడు ఏం అనలేను కదండి. క్లీన్ చేసేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇవన్నీ ఈ విధంగా పెట్టేసుకుంటే వాటరు బాగా ఫోర్స్గా అయితే వస్తాయి. ఇక్కడ గిన్నెలు తోముకున్న దాంట్లో చేతులు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంక వంటగది వరకు అయితే నీట్గా తుడిచేసానండి. ఫస్ట్ దాని వరకు అయితే కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత మాకు హాల్లోనే బెడ్ అదంతా కూడా ఉంటుంది. అలాగనే టీవీ అన్నీ అక్కడేనండి. బెడ్రూమ్ ఉంది కానీ బెడ్రూమ్లో లోపల బెడ్రూమ్లో గుండా అయితే పెట్టేశారండి. అందువల్ల బెడ్రూము తక్కువగా వాడటము, మనం అట్లాగా కసులు ఊడ్చేసినా కానీ ఇట్లా పైకి లేచేటప్పుడు తగులుతూ ఉంటుంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఊడ్చుకోవాలి బెడ్రూమ్ అయితే. అందుకే ఎక్కువగా ఈ హాల్లోనే ఉంటూ ఉంటాము. బెడ్రూమ్లో ఏంటంటే బట్టలు ఏదన్నా బండికి సామాన్లు ఉంటాయి, ఆ సామాన్లు అయితే పెట్టేస్తూ ఉంటారు. బండికి వచ్చే సామాన్లు చాలా బరువుగా ఉంటాయి. ఆ గది వరకు బట్టలు పెట్టుకోవడానికి సామాన్లు అక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి కసువు అంతా కూడా అయితే సగం అయితే ఊడ్చేసాను. ఫుల్గా అయితే ఏమీ ఊడ్చలేదు. ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇదండి లోపల అంతకుముందు మా పాప అయితే అంతా క్లీన్ చేసి పెట్టేసింది. పైన కూడా అయితే క్లీన్ చేసింది. కానీ
రోడ్డు దగ్గరలో అయ్యేసరికి దుమ్ము ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది. ఇంక ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటాయి అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పైన క్లీన్ చేస్తున్నాను. తుడుచుకున్న తర్వాత చాలా నీట్గా అయితే ఉంటాయి కదా. పదే పదే చూసుకుంటారండి మీరు కూడా, నాలాగా నేను కూడా అంతేనండి, పదే పదే చూసుకుంటాను. ఇల్లు ఊడ్చేటప్పుడు కంపల్సరీగా ఎక్కడన్నా బూజు కనిపిస్తే బూజు అంతా కూడా అయితే ఒకసారి అయితే తీస్తానండి. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి బూజులు తుడుపుకుంటూ ఉంటాం కదా, అట్ట కాదు. నాకు కనిపిస్తే చాలు అదంతా కూడా బూజులు తీసేస్తూ ఉంటాను. ఊడ్చేటప్పుడు కసువులు అయితే పంచంతా కూడా అయితే బూజులు దులిపేశాను. ఈ టీవీ దగ్గర ఇవన్నీ సౌండ్లు వస్తాయి కదా బాక్సులు, ఆ బాక్సులు అన్నీ ఒకసారి అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేటప్పుడు వీడియో ఏం తీయలేదు. మా పెద్ద మరదలు వైజాగ్ అయితే వెళ్ళిందండి. వాళ్ళదైతే వైజాగ్ ఊరు వెళ్ళి ఒక 15 రోజులు అయితే అయింది. పిల్లలు మాట్లాడతారు అని చెప్పేసి ఫోన్ అయితే చేసింది. మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ పని అయితే చేసేసుకున్నాను. కసువు చేశాను. అదే కాకుండా టీవీ అదంతా కూడా కాలిన్ పెట్టి ఒకసారి తుడిచేసాను. అందువల్ల వీడియో ఏం తీయలేకపోయాను. ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్చిన తర్వాత ఇంటిని అయితే ఇంకా తడిబట్ట అయితే పెట్టేస్తున్నాను. ఇంకా గిన్నెలు బట్టలు అయితే ఉన్నాయండి. ముందు ఇంటిని క్లీన్ చేసుకుందని చెప్పేసి ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేస్తున్నాను. ఇంక తుడుచుకుంటే ఇంక పని అయితే ఉండదు కదా. పిల్లలు వచ్చేంత వరకు అయితే నీట్గా ఉంటుంది. వచ్చేసరికి అదేంటో కండి, ఇల్లు నీట్గా ఉన్నప్పుడు ఎవరు రారు. మనం కొంచెం నిదానంగా చేసుకోవచ్చులే అనుకుంటామా, ఆ రోజే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మీకు కూడా ఇంతే జరిగింది. నాకైతే చాలా ఇలానే జరిగింది. కొంచెం నిదానంగా చేసుకుందాంలే అనుకుంటామా, ఆ రోజే ఎవరో ఒకరు వస్తారు. ఏంటమ్మా ఏమా ఇల్లు నీట్గా ఉంచుకోదా అని అనుకుంటారు కదండి. కానీ మనం నీట్గానే ఉంచుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఇల్లంతా కూడా ఒకసారి అయితే తుడిచేసాను. అంతా అయిపోయిందండి. ఇంటి పని అంతవరకు అయింది. కానీ గిన్నెలు ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. టైం అయితే 12 అయిపోయింది. ఒకటి ఆ టైంకి అయితే వస్తారు పిల్లలు. బట్టలు కూడా త్వరగా నానబెట్టేసి గిన్నెలు తోమేశారని చెప్పేసి ఇంకా బట్టల దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే బట్టలన్నీ కూడా అయితే నానబెట్టేస్తున్నాను. అంత టైం అయిందంటే కాసేపు అలా కూర్చొని ఉన్నానండి. ఇంక మా వారు వస్తే మాట్లాడుకుంటూ అలా కూర్చొని ఉండిపోయాము. టైం అయితే అసలు తెలియలేదు. ఇక్కడ వచ్చేసి ఇల్లంతా ఊడ్చి తడబట్టి పట్టేసాను కదా. ఒకసారి ఇంకా బట్టలన్నీ కూడా అయితే నానబెట్టేస్తున్నాను. బట్టలు నానబెట్టేసి గిన్నెలు తోమేసేలోపు బట్టలు కూడా అయితే నానిపోతే త్వరగా మురికి వదులుతుందని చెప్పేసి బట్టలు నానబెట్టేస్తున్నాను ముందు. వాషింగ్ మిషన్ అయితే ఉంది. వాషింగ్ మిషన్లో వారంలో 3 సార్లు అయితే వేస్తాను. మిగతా రోజులు అయితే నేనే బట్టలన్నీ కూడా అయితే చేతితోనే ఉతికేస్తానండి. బట్టలు కూడా అయితే నేను ఎందుకు ఉతికేసుకుంటానంటే, బట్టలు నేను కొంచెం లావుగా ఉంటాను కదా, ఎక్సైజ్ లాగైతే ఉంటుంది కదా, ఉతుక్కుంటే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా అయితే ఉతికేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ కూడా అయితే తోమేసానండి. ఈలోపు అయితే బట్టలు కూడా అయితే నానిపోయాయి. బట్టలు అయితే ఇప్పుడైతే ఉతుకుతూ ఉన్నాను. నాకు వాషింగ్ మిషన్ మా వారు ఎప్పుడు తీసుకొచ్చారంటే, మామూలుగా మనకి గొంతులో టాన్సెస్ ఉంటాయి కదండి, అవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి వేడి ఎక్కువైనప్పుడల్లా లావుగా ఉబ్బి కొంచెం నొప్పులుగా ఉంటాయి. ఒకసారి నాకు అలా జరిగి బాగా గొంతు కూడా మింగలేని పరిస్థితి వచ్చి కంటిన్యూగా జ్వరం 4-5 రోజులు వచ్చింది. అప్పుడైతే మా వారు వాషింగ్ మిషన్ తీసుకొస్తా అని అంటున్నారులే, కానీ ఇప్పుడు వద్దు అని చెప్తూ ఉన్నాను. కానీ నాకు తెలియదండి, తనైతే ముందుగానే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేశారు. నాకు ఇంటికి వచ్చిన దాకా అయితే వాషింగ్ మిషన్ బుక్ చేశారని కూడా అయితే తెలియదు. సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మా వారు. అప్పుడు తీసుకొచ్చారు. ఈ వాషింగ్ మిషన్ తీసుకొచ్చి దగ్గర 3 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పుడు వరకు అయితే ఏ రిపేర్ అయితే రాలేదండి. నెలకు ఒకసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా అయితే వాషింగ్ మిషన్ కూడా అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఈలోపు బట్టలన్నీ కూడా అయితే ఉతికేసానండి. ఉతకడం కూడా అయితే అయిపోయినాయి. ఇక్కడైతే నీళ్ళల్లో 2-3 సార్లు అయితే జాడిస్తూ ఉంటాం కదా, ఇట్లా నేనైతే జాడిస్తున్నాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్ తీసుకొచ్చిన రోజు కూడా మా పెళ్లి రోజు అండి. పెళ్లి రోజు అప్పుడు గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి మా వారు నాకు చెప్పకుండా అయితే ఆ విధంగా తీసుకొచ్చారు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్లా చేస్తారని కూడా నాకైతే తెలియదు. సర్ప్రైజ్ అనుకుంటా ఆ వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చారు. ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదా, ఇంకేదన్నా వస్తువు వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ
డైలీ రొటీనే అండి. ఈ విధంగా చేసుకుంటూ పనులు ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, యాక్టివ్‌గా కూడా అయితే ఉంటాం కదా! లావుగా ఉన్నాం అనే సమస్య అయితే కాదండి ఇక్కడైతే. యాక్టివ్‌గా ఉన్నాము, హుషారుగా ఉన్నామా లేదా అనైతే మనం చూసుకోవాలి. నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను అననైతే అసలు అనుకోకూడదు. ఎందుకంటే మ్యారేజ్ అయినప్పుడు ఒక రీతిగా ఉంటాము. పిల్లలు పుట్టినాక ఒక రీతిగా అయితే ఉంటూ ఉంటాం కదా! మారుతూ ఉంటది కదండీ బాడీ కూడా అయితే. ఎప్పుడు ఏ ఎలాగుంటామో కూడా మనకైతే తెలీదు కదా! నాకు తెలిసినంత వరకైతే లావుగున్నా, సన్నగున్నా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనైతే నేను చూసుకుంటూ ఉంటాను. కొంతమంది ఎందరో అనేక మాటలు అంటూ ఉంటారు. కానీ ఆ మాటలు మనం పట్టించుకోకూడదు. పట్టించుకున్నామంటే మన హెల్త్ అనేది అప్సెట్ అయిపోయిద్ది. లావవుతున్నామంటే కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల కూడా అయితే లావవుతూ ఉంటాం కదా! థైరాయిడ్ వల్ల అలాగా వస్తూ ఉంటాయండి. బాడీ చేంజ్ కూడా అవుతుంది. అందువలన లావైపోతున్నాం అని ఎదుటి వాళ్ళు అంటము. వాళ్ళు అన్న మాటలు మనం పట్టించుకుంటే మనమైతే ఎప్పటికి కూడా అయితే అలానే కోల్పోవాల్సి వస్తుంది కొన్ని అయితే. ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను.